మరి పెళ్ళైన దానివి కట్టుకున్న మొగుడుతో ఫ్రెండ్లీగా తిరగాల్సింది పోయి ఇలా పరాయి మగాడితో ఫ్రెండ్లీగా తిరుగుతున్నావేంటి? ఓంకారం నీవే శ్రీకారం నీవే అనగనగా కథకు ఆధారం నీవే పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ ముత్యమంత పసుపు. కళ్యాణి, ఏమైంది కళ్యాణి? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే కళ్యాణి. ఎందుకు కళ్యాణి నన్ను అవాయిడ్ చేస్తున్నావు? చెప్పు కళ్యాణి. అలా మౌనంగా అంటే ఏంటి అర్థం? నువ్వు నోరు తెరిచి చెప్తేనే కదా ప్రాబ్లం ఏంటో నాకు తెలిసేది. ఏమైంది కళ్యాణి? ఎందుకు సడన్గా ఇలా ప్రవర్తిస్తున్నావు? మళ్ళీ వీరబాబుతో ఏమైనా ప్రాబ్లమా? లేకపోతే కాలేజీలో ఎవరైనా ఏమైనా అన్నారా? మరి ఎందుకు ఇలా ఎప్పుడు ఏ బెదిరి లేకుండా నాతో సరదాగా మాట్లాడేదానివి నిన్నటి నుంచి నాతో మాట్లాడటానికి ఇష్టపడకుండా తప్పించుకుంటావంటే ఏంటి అర్థం? ఏమైంది కళ్యాణి? కళ్యాణి ప్లీజ్ దయచేసి అలా మౌనంగా ఉండదు. కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి ఆగు. నేనేమో తప్పు చేశాను చెప్పు, సర్దిద్దుకుంటాను. చెప్పు కళ్యాణి, ఏమో తప్పు చేశానా? నువ్వు కాదు, నేనే తప్పు చేశాను. అవును ఆకాష్, ఒక ఆడపిల్లని నేను లిమిట్స్ లో ఉండాల్సింది పోయి 10 మంది చూస్తున్నారని కూడా లేకుండా నీతో చనువుగా ఉండి నేనే తప్పు చేశాను. చూడాకాష్, ఇంకెప్పుడు నన్ను కలవడానికి కానీ నాతో మాట్లాడడానికి కానీ ప్రయత్నించుకో ప్లీజ్. కళ్యాణి, 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 కళ్యాణి ఆగు. వెళ్ళిపోతాను, అలాగే వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు ఒక మాట చెప్పు. నువ్వు ఈ మాటల్ని మనస్ఫూర్తిగానే అంటున్నావా, లేకపోతే ఎవరైనా అవమానిస్తే అన్నావా? చెప్పు కళ్యాణి, ఎవరన్నారు ఈ మాటలు? కళ్యాణి చెప్పు, ఎవరన్నారు ఈ మాటలు? స్వప్న. స్వప్న? అవును, స్వప్న అంది. స్వప్న నన్ను కలిసింది. నీ గురించి నా గురించి అనుకోడని మాటలన్నీ అంది. ఇలా మగాళ్ళతో రాసుకు పూసుకు తిరగడం, పరాయి మగాడి మీదకి ఎగబడి బొట్టు పెట్టడం మీ ఊరిలో ఫ్రెండ్షిప్ అంటారేమో, ఈ ఊరిలో వేరేగా అంటారు. ఇంకెప్పుడైనా ఆకాష్ ని నువ్వు కలిసినా, ఆకాష్ నిన్ను కలిసినా నేనేంటో 100% చూస్తావు. చూడాకాష్, మనం ఏ ఉద్దేశంతో కలుస్తున్నామో మనకు తెలుసు, కానీ చూసే వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయో మనకే తెలుస్తుంది. కళ్యాణి, స్వప్న మాటలను పట్టించుకోకు ప్లీజ్. సరే, పట్టించుకోను. కానీ రేపు ఇంకొకళ్ళ మరొకళ్ళ అంటే అసలు 10 మంది మన గురించి 10 మాటలు అనుకునే అవకాశం మనం ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి? వద్దు. మనం మంచిగా ఆలోచిస్తున్నాం కదా అని ప్రపంచం అంతా మంచిగా ఆలోచించాలని కోరుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. కళ్యాణి, అది ఇక చాలు. వద్దు ఆకాష్, ఇట్స్ ఓవర్.
ఆకాష్. ఓ గాడ్, ఇది కల్లా నిజమా? నువ్వు నా కాల్ చేసి కలవటం ఏంటి, నాతో మాట్లాడటం ఏంటి? ఇదంతా కలలోనే ఉంది ఆకాష్. ఇట్స్ కాంట్ బిలీవ్ దిస్. ఎనీహౌ, నీకింకా ఈ ప్రపంచంలో స్వప్న అనే ఒక అమ్మాయి గుర్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సరే చెప్పు చెప్పు చెప్పు, ఏంటి సడన్ సర్ప్రైజ్? రాత్రికి రాత్రే ఈ స్వప్నే నీకు కరెక్ట్ పేరని జ్ఞానోదయం కానీ ఏమైనా అయిందా ఏంటి? అలా అనుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. అసలు ఎవరే నువ్వు? నీకు నాకేంటి సంబంధం? నేను మీ ఇంట్లో అద్దెకుంటున్నాను మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఊరుకుంటా అనుకుంటావా? అసలు నాకు సంబంధించిన విషయాల్లో తలదూర్చే అధికారం నీకెవడిచ్చాడు? నాకు కావాల్సిన మనుషులతో నీకు నోటుకొచ్చినట్టు మాట్లాడే హక్కు నీకెవరిచ్చాడు? అసలు నువ్వు కళ్యాణి దగ్గరికి వెళ్ళి ఏమాగావే? అది ఆకాష్. చడాప్ చడాప్ చడాప్. అసలు కళ్యాణి గురించి నీకేం తెలుసా? నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు కళ్యాణి ఎవరో తెలుసా నీకు? కళ్యాణి నా ప్రాణ స్నేహితుడు వంశీ భార్య. తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నా స్నేహితుడు వంశీని పెళ్లి చేసుకున్న అమ్మాయి. ప్రస్తుతం భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మాయి. ఏంటి, కళ్యాణికి భర్త లేడా? మరి తన మెడలో ఆ తాళేంటి? తన భర్త చనిపోయాడు అనే విషయం తనకింకా తెలీదు. నా ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాలు త్యాగం చేశాడు నా స్నేహితుడు వంశీ. తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వంశీ బతికి లేడన్న నిజం తెలిస్తే కళ్యాణి గుండె ఆగిపోతుంది. అందుకే వంశీ చనిపోయాడన్న నిజాన్ని కళ్యాణి దగ్గర దాచిపెట్టాను. కానీ ఏదో ఒక రోజు ఈ నిజాన్ని చెప్పక తప్పదు. అందుకే కళ్యాణిని మెంటల్గా ప్రిపేర్ చేయాలన్న ఉద్దేశంతో వంశీ ఫ్రెండ్గా కళ్యాణికి పరిచయం అయ్యాడు. ఆ నిజాన్ని తిని తను తట్టుకోగలిగే పరిస్థితి క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఆమెతో చనువు పెంచుకుంటున్నాను. తను కూడా నన్ను ఒక మంచి స్నేహితుడిగా భావించి నాతో చనువుగా ఉంటుంది. కానీ నీలాంటి నీచమైన ఉద్దేశాలు మా ఇద్దరి మనసులో లేవు. చూడు, ఇన్నాళ్ళు నేను నిన్ను ప్రేమించకపోయినా నీ మీద నా గౌరవం ఉండేది. కానీ కళ్యాణితో అలా మాట్లాడి నీ మీద ఉన్న ఆ గౌరవాన్ని కూడా పోగొట్టుకున్నాను. ప్లీజ్ ఆకాష్, అంత మాట నాతో. నిజంగా నువ్వు చెప్పే వరకు ఇదంతా నాకు తెలీదు. అందుకే మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. కళ్యాణి దగ్గర నోరు పారేసుకున్నాను. ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ ఆకాష్. ప్లీజ్ నన్ను క్షమించు. నిన్ను క్షమించాల్సింది నేను కాదు, కళ్యాణి. మీ బావ అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు మీ అత్త కూడా కాశీకి వెళ్ళిపోతుంది. ఇక మనల్ని అడ్డుకునేవాళ్ళు ఎవ్వరూ ఉండరే. నా బంగారు తల్లి. దుర్గా, నా కళ్ళజోడు బ్యాగ్లో పెట్టావా? అన్ని కళ్యాణమ్మగారు సర్ది పెట్టారమ్మగారు. మీ కళ్ళజోడు, మందులు, స్వెట్టరు, షాలు, సెల్ ఫోన్ ఛార్జర్లు అన్ని జాగ్రత్తగా సర్ది పెట్టాను. రోజు టైంకి మందులేసుకోండి అత్తయ్య, మర్చిపోకండి. అలాగే. అన్నట్టు నీళ్లు కూడా మినరల్ వాటర్ కొనుక్కుని తాగండి. ఏ నీళ్లు పడితే అవి తాకండి, ఆరోగ్యానికి మంచిది కాదు. నిన్న రాత్రి నుంచి ఇదే మాట చెప్తున్నావు. నువ్వు చెప్పిన మాటలన్నీ గుర్తున్నాయమ్మ.
అబ్బాయి కూడా ఇంట్లో లేడు. నేనొచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి సుమా. మీరు నా గురించి ఏ బెంగా పెట్టుకోకండి. రోజు ఫోన్ చేయండి అత్తయ్య. తప్పకుండా. కాశీకి వెళ్ళామా దర్శనం చేసుకుని వచ్చావా అన్నట్టు మొక్కుబడిగా వెళ్ళి రాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ తీరిగ్గా దర్శించుకుని రెండోదినా. మళ్ళీ మళ్ళీ అంత దూరం వెళ్ళలేం కదా, వెళ్ళినప్పుడే అన్నీ చూసి రావాలి. అలాగే రాత్రిపూట భోజనం చేయకుండా పడుకోకండి అమ్మగారు. అలాగే లేవే. కోడలికి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. ఆ మాట మీరు నాకు చెప్పాలా అమ్మగారు? ట్రైన్ కి టైం అవుతుంది అత్తయ్య, బయలుదేరండి. వెళ్ళొస్తానమ్మా. మంచిది అత్తయ్య. వెళ్ళొస్తాను. ఆ, వచ్చేటప్పుడు ప్రసాదాలు తీసుకురావడం మర్చిపోవద్దొదినా. కాస్త మా గురించి కూడా దేవుడికి దండం పెట్టుకోండి. వెళ్ళొస్తాను. అమ్మగారు ఒక్క నిమిషం ఆగండి అమ్మా. కళ్యాణమ్మగారు అమ్మగారికి ఎదురండి అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే. మీరేదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నట్టున్నారు. అపశకునంగా మీకు ఎదురొచ్చానమ్మా, క్షమించండమ్మా. అదేం లేదులేండి. మన ఊరికే బయలుదేరుతున్నారా అమ్మగారు? లేదు పంతులు గారు, ఈ మధ్య అనుకోని అపశకునాలు ఎదురవుతున్నాయి. మొన్నొక శుభకార్యం తలపెట్టిన సమయంలో మా రఘురాం ఫోటో జారి కింద పడిపోయింది. ఏదైనా కీడు జరగడానికి సంకేతమేమోనని మా అందరి ఉద్దేశం. మా రఘురాంకి ఏదైనా దోషాలుంటే అవి తొలగిపోవాలని కోరుకోవడానికి నేను కాశీ బయలుదేరి వెళ్తున్నాను. మీరేమీ అనుకోరంటే ఒక చిన్న మాట అమ్మగారు. చెప్పండి. గత 30 సంవత్సరాలుగా మీ ఇంటి పూజారినే కాదు, మీ సిద్ధాంతిని కూడా రఘురాం గారి జాతకం, మీ జాతకం గురించి మీకంటే నాకే ఎక్కువ బాగా తెలుసు. నాకు తెలిసి మీ ఇద్దరి జాతకంలో ఎలాంటి లోపాలు లేవమ్మా. రఘురాం గారికి విదేశీయానం, వ్యాపారంలో అభివృద్ధి, ఏ పని తలపెట్టినా కార్యసిద్ధి లాంటి శుభయోగాలే తప్ప ఆయనకి ఎలాంటి దోషాలు లేవమ్మా. రఘురాం గారి గురించి అయితే మీరు కాశీ వెళ్లాల్సిన అవసరమే లేదమ్మా. మరొక్క విషయం అమ్మగారు, ఈ సంవత్సరం మీ జాతక ఫలితాలను బట్టి చూస్తే మీరు దూర ప్రయాణాలు చేయటం అంత మంచిది కాదమ్మగారు. ఇంతవరకు నేను చెప్పిందేమీ పొల్లు పోలేదు. ఆ నమ్మకం మీకు నా మీద ఉంటే మీరు వెళ్ళకపోవడమే మంచిది. వెళ్ళాలనుకుంటే మీ ఇష్టం. మన ఊరిలో చండీ యాగం తలపెట్టాం. మీ పేరున రఘురాం గారి పేరున మొదటి రోజునే అభిషేకం చేయించాం. పూజలో పెట్టిన అమ్మవారి పసుపు కుంకుమలు మీకు ఇచ్చి వెళదామని ఇదిగోండమ్మా. సాయంత్రం ఊరు వెళ్లేలోగా 2-3 కలవాల్సింది. నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే. కళ్యాణి, నేను వెళ్ళడం లేదు. మేనేజర్కి ఫోన్ చేసి నా టికెట్ క్యాన్సిల్ చేయొచ్చు. మీ ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మీరు వెళ్ళకపోవడమే మంచిదత్తయ్య. దుర్గా, నా సామాన్లన్నీ లోపల పెట్టు. అదేంటోదినా, పుణ్యక్షేత్రాలకి బయలుదేరి మధ్యలో ఆగిపోకూడదు అంటారు. దేవుడి మొక్కులు ప్రయాణాలు వాయిదా వేస్తే చాలా సమస్యలు వస్తాయంటారు. దోష నివారణ కోసం వెళ్ళడానికి సిద్ధపడ్డాను. ఎలాంటి దోషాలు లేవని తెలిసాక వెళ్ళడం అనవసరం. మనవడో మనవరాలో పుట్టాక వెళతాన్లే. సింగారించుకునే టైంకి బంగారం పోయినట్టు ఓ బాపనయ్య కరెక్ట్ టైంకి వచ్చి మన ప్లాన్ అంతా చెడగొట్టాడే. ఛీ! దేవుడా, ప్లీజ్ కళ్యాణి నన్ను క్షమించేలా చూడు. కళ్యాణి నన్ను క్షమిస్తే నీకు కొబ్బరికాయ కొట్టి అర్చన చేయిస్తాను. ప్లీజ్ 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 దేవుడా.
కళ్యాణి గారు ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ మాట్లాడండి 1 మినిట్ ప్లీజ్ అండి కళ్యాణి గారు కళ్యాణి గారు కళ్యాణి గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్ అండి ప్లీజ్ ఏంటి? మీతో ఒకే ఒక నిమిషం మాట్లాడాలండి ప్లీజ్ అండి ఒకే ఒక నిమిషం నేను చెప్పేది వినండి ప్లీజ్. ఏం మాట్లాడాలి? అనాల్సినవని ఆ రోజు అనేసావుగా, ఇంకా ఏమైనా మిగిలిన్నాయా? చచ్చా అదేం కాదండి, మొన్న నేను అన్న మాటలకి మిమ్మల్ని క్షమించమని అడుగుదామని వచ్చానండి ప్లీజ్ ప్లీజ్. మొన్న నేనేదో తెలిసి తెలియక బుద్ధి తక్కువై నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేశాను, నన్ను క్షమించండి ప్లీజ్ కళ్యాణి గారు. నోటికొచ్చినట్లు మాట్లాడేసి క్షమించమంటే ఎవరు క్షమించరని నాకు తెలుసండి, కానీ మీరు పెద్ద మనసు చేసుకుని క్షమిస్తారనే ఆశతో వచ్చానండి ప్లీజ్ అండి కళ్యాణి గారు. మీరు మరోలా అనుకోకపోతే ఒక మాట అండి, మిమ్మల్ని చూస్తుంటే సొంత అక్కను చూస్తున్నట్లే ఉందండి. ఒక చెల్లెలు చేసిన తప్పుకి సొంత అక్కే క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు చెప్పండి? ప్లీజ్ అండి, ఇప్పుడు గనుక మీరు నన్ను క్షమించకపోతే నేనన్న మాటలకి సిగ్గుతో నాలో నేనే కుమిలి కుమిలి చచ్చిపోతానండి ప్లీజ్ అండి. మీకింకా నా మీద కోపం తగ్గకపోతే నా చెంపలు పగలగొట్టండి, కొట్టండి 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 కొట్టండి. ఆగు ఆగు, ఏంటిది? మీకింకా కోపం తగ్గకపోతే తప్పైపోయిందని గుంజలు కూడా తీస్తానండి, నన్ను క్షమించండి కళ్యాణి గారు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుని అడుగుతానండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి కళ్యాణి గారు ప్లీజ్ అండి ప్లీజ్ అండి కళ్యాణి గారు ప్లీజ్. ఓకే, ఏంటిది? సరే సరే క్షమించానులే, కూల్. అమ్మయ్యా థ్యాంక్స్ అండి, ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్ గా ఉందండి. మీరెక్కడ నన్ను క్షమించరోనని అంత ఇంత టెన్షన్ పడలేదు. ఒట్టండి. పిచ్చి పిల్ల, ఇంత మంచిదానివి అసలు ఆ రోజు అన్నన్ని మాటలు ఎలా అనగలిగావు? అదే అండి నాకు అర్థం కావట్లేదు. టైం బ్యాడ్ అంటారు కదండి, నిజంగా టైం బాగోలేనప్పుడు అలాగే జరిగిపోతుంటాయి అనుకుంటా అండి. సర్లే, ఇంకా విషయం వదిలే. అలాగే వదిలేద్దామండి. అయితే మీరు నన్ను పూర్తిగా క్షమించేశారు కదా? అయితే నాదో చిన్న రిక్వెస్ట్ అండి. మీకు నాకు ఉన్న సమస్య తీరిపోయింది కాబట్టి, మీరు నన్ను పూర్తిగా క్షమించేశారు కాబట్టి, నన్ను మీరు ఒక ఫ్రెండ్ లా యాక్సెప్ట్ చేయగలరా? మీకు కుదిరితేనే. కుదరదు. కుదరదా? నువ్వు ఇలా మాటకి ముందొకసారి వెనకాలొకసారి అండి అండి అని గౌరవిస్తుంటే ఇక మనం ఫ్రెండ్షిప్ చేయడం ఎలా కుదురుతుంది? సారీ అండి. అదిగో మళ్ళీ. అయ్యో సారీ కళ్యాణి. ఇప్పుడు కుదురుతుంది. సరే, ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయినట్టే కదా? 100%. అయితే నీ ఫ్రెండ్ గా నిన్నొక ప్రశ్న అడుగుతాను, కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. నువ్వు ఆకాష్ ని ప్రేమిస్తున్నావు కదా? అవును. నీకెలా తెలుసు? ఆకాష్ తో నేను కాస్త చనువుగా ఉండటం చూసి నన్ను అన్ని మాటలు అన్నప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఆకాష్ ని ప్రేమిస్తున్నావని. అవును, అందుకే ఆ రోజు నీతో అలా మాట్లాడాను. ఐఎమ్ సారీ. మరి ఈ విషయం ఆకాష్ కి చెప్పావా? చెప్పాను. ఏమన్నాడు? నా ప్రపోజల్ ని నన్ను కూరలో కరివేపాకు తీసినట్టు తీసి పారేశాడు. అవును, నువ్వు ఆకాష్ బెస్ట్ ఫ్రెండ్ కదూ. నా మాట తీసినట్టు నీ మాట తీసి పారేలేడు. నువ్వన్నా కొంచెం నా ప్రేమ గురించి ఆకాష్ కి చెప్పి చూడొచ్చు కదా ప్లీజ్ కళ్యాణి. చెప్పడం కాదు, మీ ఇద్దరిని నేనే కలుపుతాను, సరేనా? నిజంగా? ఒట్టు? నిజంగా ఒట్టు. ఇక మీదట మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి.
నమస్కారం కమలక్కయ్య. అంటే వేరే వాళ్ళకు ఒక 2 లక్షలు ఇవ్వాల్సి వచ్చి కాస్త నీ డబ్బులు అటు అడ్డేసుకున్నాయక్క. 4 రోజుల్లో నా డ్వాక్రా డబ్బులు రాగానే అవి నీకు అడ్డేస్తాలే అక్క. ఏమనుకోబాకు. ఉంటానక్కయ్య. కర్మ కర్మ. అయ్యో, ఏమైందమ్మా అలా కూర్చున్నావు? ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చినట్టు నీ పెళ్లి నా చావుకొచ్చిందే తల్లి. అసలేం మాట్లాడుతున్నావమ్మా? మరీ అలా నటించకే, చిరాగ్గా ఉంది. మీ అత్తయ్య ఎలాగైనా కాశీకి వెళ్తుంది కదా అని కాస్త అట్నుంచట ఆ పెద్దవాడిని పైకి పంపించిన ఆయన అని అప్పు చేసి మరీ 2 లక్షలు తీసుకెళ్లి ఆ రౌడీ వేద చేతుల్లో పోసొచ్చాను. డబ్బు పోయి శని పట్టుకున్నట్టు అటు ఆ డబ్బు పోయింది, ఇటు మన ప్లాను మట్టి కలిసిపోయింది. అందుకే ఏం చేయాలో తెలియక ఇలా కూర్చున్నానే తల్లి. దేవుడు పంపినట్టు ఆ పంతులెవడో సరిగ్గా అప్పుడే రావాలా? మన కర్మ కాకపోతేను.